ఇప్పుడు మనం లెటర్స్ డిస్కస్ చూద్దామండి. అంటే చర్చిద్దాం అనేసి. రెక్టిఫై ద ఫాలోయింగ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద టెస్ట్. ఇవన్నీ కూడా ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ గనుక ఇచ్చారనుకోండి, ఈ 5 కూడా ఫాల్స్ కిందకి వెళ్తాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రెక్టిఫై దానికి సంబంధించి ఏదైతే ఉందో కరెక్ట్ సమాధానం అనేది రాయమంటున్నాడు. ద క్వీన్ ఇన్సల్టెడ్ ద కింగ్ బై స్పీకింగ్ అగెయిన్స్ట్ ద క్వాలిటీ ఆఫ్ హిస్ పోయమ్. రానివారు ఆయన్ని అమర్యాద పరిచారు. ఎట్లా అంటే పోయం అసలు బాగోలేదు. అసలు అది పోయమే కాదు అని విమర్శించారు, ఇన్సల్ట్ చేశారు అని ఉంది. అట్లా చేయలేదు. రానివారు నో ఏం చేశారు యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏందంటే షీ వాస్ టైర్డ్. జస్ట్ ఏందంటే ఆమె అలసిపోయింది, ఆవలించింది. కాబట్టి మనం అదే రాస్తాం. ద క్వీన్ వాస్ టైర్డ్. అలిసిపోయిందామె బాగా ఆ రోజు. అండ్ అలిసిపోయి ఏం చేసిందామె? ఆవలించింది. పాపం చేసిన తప్పల్లా అదొక్కటే. ఆవలింతలు వస్తానే ఉన్నాయి. అదొక్కటి మాత్రమే ఆమె చేసినటువంటి తప్పనమాట. అంతే తప్ప ఆమె రాసినటువంటి కవిత్వం కావచ్చు, ఏదైతే పోయెమ్ ఉందో అదైతే దాని గురించైతే విమర్శించలేదు. రెండోది, తెనాలి రామ ఇమ్మీడియేట్‌లీ వెంట్ టు ద కింగ్ అండ్ కన్విన్స్ హిమ్ టు టాక్ టు ద క్వీన్. వెంటనే తెనాలి ఎప్పుడైతే రాణివారు పిలిచి చెప్పారో వెంటనే రాజుగారి దగ్గరికెళ్ళి మీరిప్పుడు రాణిగారితో మాట్లాడాల్సిందే అని అనలా. కానీ అన్నారు. కానీ అనలా. ఏం చేశాడు? తెనాలి రామ ప్లాన్డ్. అది ఫస్ట్ చేసింది ఏందంటే హీ ప్లాన్డ్ అనమాట. తెనాలి రామ ప్లాన్డ్ ఏ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీని ప్లాన్ చేసుకున్నాడు. అది మనం రాయాల్సింది. అంతే తప్ప ఆయనేమి చెప్పంగానే ఎళ్లి రాజుగారికి ఎంత ధైర్యం, మా అమ్మగారితోనే గొడవ పడతారా అని ఆయనేమి అనలా. ద కోర్టియర్స్ అడ్మైర్డ్ కింగ్స్ పోయమ్ అండ్ ప్రైజ్డ్ హిస్ లిటరరీ టాలెంట్. ఇక సభికులందరూ కూడా రాజుగారిని తెగ మెచ్చుకున్నారు. ఏమని? రాజుగారు మీ పోయమ్ అద్భుతంగా ఉంది అని మెచ్చుకున్నారా? మెచ్చుకోలా. ఒక్కొక్కళ్ళు అవాయిడ్ చేశారు. ఇక్కడ ప్లేస్ లేని కారణంగా ఇక్కడ రాస్తున్నాను. 3 అని పెట్టేశాను. దే అవాయిడెడ్ ద కింగ్. వాళ్ళేం చేశారు? ఎవరైతే కోర్టియర్స్, మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా అవాయిడ్ చేశారు. రాజుగారిని అసలు ఏమాత్రం కూడా, రాజుగారు చాలా అర్జెంట్ అండి, ఎళ్ళాలండి, మీరే కదండీ చెప్పింది పని అని ఒకడు. రాజుగారు నా కడుపులో ఏందో తిప్పుతుందండి, దయచేసి నన్ను కొంచెం వదిలేయండి సార్ అని చెప్పేసి అట్లా రాజుగారిని అవాయిడ్ చేసేసి వెళ్ళిపోయారనమాట. దొరికిందల్లా రానివారే ఇక. ద మినిస్టర్స్ ఇన్ ద కోర్ట్ వర్ ఈగర్ టు హియర్ తెనాలి రామాస్ ఐడియా అబౌట్ ప్యాడీ కల్టివేషన్. మినిస్టర్స్ అందరూ చాలా ఆదుర్దాగా చెవులు పెట్టి విన్నారా? చెప్పు రామకృష్ణ, భలే చెప్తున్నావు వరి సాగు గురించి అన్నారా? లేదు. ద మినిస్టర్స్ ఆర్ సెప్టికల్. వాళ్ళు అనుమానంతో చూశారు. ఇది చందమామ నుంచి వచ్చుంటాడు ఈ విత్తనాలన్నీ అనేసి అట్లా ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు? అవమానించారు, అవహేళన చేశారు. ద మినిస్టర్స్ మాక్డ్ హిమ్. ఓకే. అసలు అతన్ని చాలా చాలా అవమానకరంగా మాట్లాడడం అయితే జరిగిందనమాట. వెకిలిగా మాట్లాడారు. ఇది ఇంకా నెక్స్ట్ చెప్తాడు. దీనికి నీళ్లు కూడా అవసరం లేదంటాడు. ఈ చందమామ నుంచి తీసుకొచ్చానని చెప్తాడండి తర్వాత అని వాళ్ళు అట్లా చెప్పుకొని నవ్వుకున్నారనమాట. ద కింగ్ నెవర్ రియలైజ్ హిస్ మిస్టేక్ అండ్ కంటిన్యూడ్ టు స్టే యాంగ్రీ విత్ ద క్వీన్. రాజుగారు మారకుండా రాణిగారితో ఎప్పుడు కూడా ఆ కోపం అలానే ఉండిపోయింది అని అన్నారు. కాదు. ద కింగ్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్. రాజుగారికి ఎవరు హితబోధ చేశారు? తెనాలి రామకృష్ణ గారు హితబోధ అయితే చేయడం జరిగింది. ద కింగ్ రియలైజ్డ్ ద మిస్టేక్. మిస్టేక్‌ని ఖచ్చితంగా ఆయన రియలైజ్ అయితే అవ్వడం జరిగింది. ద కింగ్ రియలైజ్ ద మిస్టేక్. అంతేకాదు అపాలజీ కూడా చెప్పారు. రియలైజ్ ద మిస్టేక్ అండ్ అపాలజైజ్డ్. అపాలజీ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి తాను తప్పు చేశాననేసి ఒప్పుకొని క్షమాపణ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇదండి లెట్ అస్ డిస్కస్. లెట్ అస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్. అంటే మనం ఆలోచించి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ ప్యాసేజ్ అనేది టెక్స్ట్ భాగంగా.
వై డస్ ద క్వీన్ బిలీవ్ దట్ ఓన్లీ తెనాలి రామ కెన్ హెల్ప్ ద కింగ్ అండర్స్టాండ్? కేవలం తెనాలి రామకృష్ణ మాత్రమే రాజుగారికి అర్థమయ్యేటట్టు చెప్పగలడు అనేసి రాణిగారికి ఎందుకు అనిపించింది? ఎందుకు నమ్మింది? ఎందుకు అంటే తెనాలి రామ ఈజ్ వైస్ అండ్ విట్టి. తెనాలి రామ చాలా చాలా తెలివైన వాడు. కాబట్టి ఈజ్ వైస్, చాలా తెలివైన వాడు. అండ్ విట్టి అంటే ఎలా మాట్లాడితే ఒక మనిషికి అర్థమవుతుందో అలా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి ఆమెకి తెనాలి రామ అయితే దీనికి తగినవాడు అనేసి ఆమె భావించడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే రెండో ప్రశ్న కనుక మనం గమనిస్తే, వాట్ డస్ ద క్వీన్ స్టేట్మెంట్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దిస్ వుడ్ హ్యాపెన్ ఐ వుడ్ హ్యావ్ చూజన్ ద అనదర్ డే సజెస్ట్ అబౌట్ హర్ ఫీలింగ్స్? అవి చెప్పిందనమాట ఆమె. దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా ఆమెకు తెలుసుంటే అలా చేసి ఉండేది కాదు, ఇంకో రోజుకి దాన్ని మార్చుండేది. షీ రిగ్రెట్స్ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్. అనుకోని విధంగా అది ఏం జరిగింది అంటే మిస్అండర్స్టాండింగ్కి దారి తీసింది, కాబట్టి ఆమె బాధపడుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత, హౌ డస్ ద తెనాలి రామాస్ రెస్పాన్స్ రిఫ్లెక్ట్ హిస్ విజ్డమ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్? 20th సెంచరీ స్కిల్స్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నమాట. పేషెన్స్ కలిగి ఉండడం. ఈ ఏవైతే తెనాలి రాముడు ఇచ్చినటువంటి సమాధానం అతని యొక్క తెలివితేటలకి, అలానే సమస్యని పరిష్కరించే నైపుణ్యాలు ఎలా తెలియజేస్తుంది మనకి? తెనాలి రామ యూజెస్ ఎ క్లెవర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పీకింగ్ డైరెక్ట్లీ. డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారితో మాట్లాడలా, ఏంది మీ ఆవిడతో గొడవ పడ్డారంట అనేసి అలా చెప్పలా. జస్ట్ ఇండైరెక్ట్గా చెప్పాడు. అది కేవలం రాజుగారికి అర్థమయ్యేటట్టు చెప్పాడు. హీ మేక్స్ ద కింగ్ అండర్స్టాండ్ హిజ్ మిస్టేక్ ఇన్ సింపుల్ అండ్ స్మార్ట్ వే. చాలా చాలా సునిశ్చితంగా, ఇబ్బంది పెట్టకుండా, మరలా ఇగోలకి రాణి వారి దగ్గర ఇగోకి పోతే మరి తెనాలి రాముడి దగ్గర ఇగోకి ఎందుకు పోరు? కాబట్టి అక్కడ తెలియజేయాల్సింది ఏంటంటే ఆ తప్పు ఏందో అక్కడ తెలియాలి, ఆయనే గ్రహించాలి. అలా చేశాడు. కాబట్టి ఇది నిజంగా తెనాలి రాముని యొక్క తెలివితేటలకి అండ్ సమస్యని పరిష్కరించే నైపుణ్యానికి నిదర్శనం. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్ బై చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇప్పుడు కింగ్స్ రియాక్షన్ షోస్ దట్ హీ ఈస్ సెన్సిటివ్ అండ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఆర్ టేక్స్ గ్రేట్ ప్రైడ్ ఇన్ హీస్ పోయట్రీ. చూడండి, ఇక్కడ ఏం చేశాడంటే రెండు ఇచ్చారు. మనం ఏం చేయాలి? ఆ రెండిట్లో ఒకటి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాజుగారి యొక్క రియాక్షన్ చూసినప్పుడు మనకేం అర్థమవుతుంది? ఆయన చాలా సెన్సిటివ్గా ఉన్నాడు అండ్ తన కవిత్వంలో ఎనలేని విశ్వాసం కలిగి ఉన్నాడు, లేదా తన కవిత్వం పట్ల తాను చాలా గర్వం కలిగి ఉన్నాడు. ఇక్కడ రాజుగారి మాటల్లో చూసినట్లయితే ఏం చెప్తానంటే, నా గర్వం వల్ల నా కళ్ళు మూసుకుపోయినాయి, నిన్ను అనవసరంగా తిట్టేశాను అని అనడం జరుగుతుంది. కాబట్టి ఆ మాటల్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే టేక్స్ గ్రేట్ ప్రైడ్ ఇన్ హీస్ పోయట్రీ. కాబట్టి తను రాసినటువంటి కవిత్వం ఏదైతే ఉందో, పద్యాలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల ఆయనకి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అష్టదిగ్గజాలకి సైతం నేను కూడా ఇంకో వ్యక్తిని, నేను కూడా కవినే అన్నట్టుగా. ఎందుకంటే అల్లసాని పెద్దన్న లాంటి వాళ్ళు ఉన్నారు ఆ అష్టదిగ్గజ కవుల్లో. తర్వాత ఏం జరిగింది? చివరిదన్నమాట. దట్ ఈవినింగ్ కింగ్ అప్రోచ్ ద క్వీన్ విత్ ఎ సాఫ్ట్ అండ్ ఎక్స్ప్రెషన్. చాలా మృదువుగా ఆమె దగ్గరికి చేరడం జరిగింది. తిరుమలాంబాల్ అని ప్రేమగా పిలవడం జరిగింది. చాలా మృదువుగా సాఫ్ట్ వాయిస్తో, ఐ హ్యావ్ బీన్ ఫూలిష్, నేను చాలా చాలా తప్పు చేశాను అండ్ పిచ్చోడ్లాగా ప్రవర్తించాను. ఐ సీ నౌ దట్ ఐ ఓవర్ రియాక్టెడ్. అదే అర్థం అవుతుంది నాకు. చాలా మామూలుగా రియాక్ట్ అయితే బాగానే ఉండేది, కాకపోతే నేను చాలా ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా. ఐ లెట్ మై ప్రైడ్ బ్లైండ్ మీ. నా గర్వం నన్ను అంధుణ్ణి చేసింది.
ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించు తిరుమలాంబ అనేసి కృష్ణదేవరాయలు కోవడం జరిగింది. ద క్వీన్ హూ హ్యాడ్ లాంగ్ ఫర్ దిస్ మూమెంట్, రాణివారు దానికోసమే వెయిట్ చేస్తుంది. స్మైల్డ్ అండ్ రిప్లైడ్, ఇఫ్ యూ లైక్ వీ కెన్ లీవ్ దిస్ క్వారల్ బిహైండ్ అస్. దీన్ని మర్చిపోదాం, గతం గతః, గతంది ఇప్పుడు అసలు వద్దు, మనం అసలు దాని గురించే అస్సలు వద్దు. ఐ వుడ్ వెరీ మచ్ లైక్ టు లిజన్ టు యువర్ పోయం, ఇప్పుడు చెప్పండి నేను వింటాను అంది ఆమె. ఇప్పుడు సూటబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏమన్నారు వీటికి? వెన్ ద కింగ్ సెడ్ ఐ లెట్ మై ప్రైడ్ బ్లైండ్ మీ, హీ మీన్స్ దాట్, నా గర్వం నన్ను అంధుని చేసింది, దాని అర్థం ఏంటి? అంధుని చేసిందంటే ఆయన నిజంగానే బ్లైండ్ అయిపోయాడా, గుడ్డోడు అయిపోయాడా? కాదు. హీస్ ప్రైడ్ మేడ్ హిమ్ థింక్ రాంగ్లీ, తప్పుగా ఆలోచించే విధంగా చేసింది గర్వం అనేది. అండ్ హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూత్, అండ్ నిజాన్ని తానేందంటే తెలుసుకోలేకపోయాడు. ఆ గర్వాంధం ఏదైతే ఆ గర్వాంధుడైనందున తప్పుగా ఆలోచించాడు అండ్ నిజమేందో తెలుసుకోలేకపోయాడు. అది ఇక్కడ మనం చూడాల్సింది. తర్వాత వచ్చేసి మనం చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్ బై చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లు 2 ఉన్నాయి. ఒకటి మనం కరెక్ట్‌గా చూజ్ చేసుకోవాలి. ద కింగ్ అక్నాలెడ్జెస్ థాట్ హిస్ ప్రైడ్ క్లౌడెడ్ హిస్ జడ్జ్‌మెంట్ విచ్ షోస్. ఇక్కడ రాజు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. నా గర్వం నన్ను నా యొక్క ఏందంటే మొత్తానికి నన్ను కమ్మేసింది. నేను సరైన విధంగా నిర్ణయం తీసుకోలేకపోయాను. నన్ను క్షమించని ఒప్పుకున్నాడు. అది దేనికి దారి తీస్తుంది? ఏంటది? అనేది ఇక్కడ ఒక ప్రశ్న మిస్ అయిందండి. వై డస్ ద క్వీన్ సే ఇఫ్ యూ లైక్ వీ కెన్ లీవ్ దిస్ క్వారల్ బిహైండ్ అస్. మన ఇష్టమైతే, నీకిష్టమైతే ఈ గొడవని ఇక్కడితోనే ఆపేసి గతం గతః అందాం. ఎందుకన్నారు అనేసి. ఎందుకన్నారంటే షీ వాంట్స్ టు ఫర్‌గివ్ ద కింగ్ అండ్ మేక్ పీస్ అగైన్. ఆమె క్షమించాలనుకుంటుంది. అట్లానే ప్రశాంతంగా ఇక రాజుతో కలిసి ఉండాలని భావిస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన ప్రశ్న ఇదొచ్చేసి క్షమించమని కోరాడు. దాని అర్థం ఏందంటే మెచ్యూరిటీ అండ్ సెల్ఫ్ అవేర్‌నెస్. అంటే చాలా మెచ్యూరిటీతో ఉన్నట్టు రాజుగారు. ఏహే! నా భార్యకి నేను క్షమాపణ చెప్పడం ఏంది సిగ్గుచేటు అనుకోలా. మెచ్యూరిటీ అంటే ఏంటి? పరిపక్వత అనమాట. పరిపక్వం చెందడం. చాలామంది ఏందంటే పాత కాలంలోనే ఉండిపోతారు. ఈయన మెచ్యూరిటీ, పరిపక్వత చెందినటువంటి మానసిక పరివర్తన అనేది ఉంది ఈయనలో. అండ్ సెల్ఫ్ అవేర్‌నెస్, తను తాను అయ్యో! నా కళ్ళు మూసుకుపోయినాయే, అనవసరంగా తిట్టేసానే, ఇన్నాళ్ళు దగ్గరకు కూడా రానీయలేదే, ఈ విధంగా అనమాట. స్టేట్ ఎనీ వన్ క్యారెక్టరిస్టిక్ దట్ క్వీన్స్ రెస్పాన్స్ కింగ్స్ అపాలజీ షోస్ అబౌట్ హర్. రాణి గారి యొక్క క్యారెక్టర్ గురించి చెప్పండి. ఎందుకంటే రాజుగారు క్షమించమని అడిగితే ఆమె ఏం చెప్పారు? దాని రెస్పాన్స్ ఎలా ఉంది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద క్వీన్ ఈజ్ ఫర్‌గివింగ్. ఆమె చాలా దయ కలిగింది, ఓర్పు కలిగినది. అంటే ఓర్పు కలిగిన మనిషి అనమాట. క్షమించే తత్వం రాణి గారికి ఉంది కాబట్టి ద క్వీన్ ఈజ్ ఫర్‌గివింగ్ ఆర్ కైండ్. ద క్వీన్ ఈజ్ కైండ్, ఫర్‌గివింగ్, పేషెంట్ అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే సెకండ్ పార్ట్ 2 ప్రశ్నలైతే ఉన్నాయి. వై వాజ్ విజయనగర ఎంపైర్ కన్సిడర్డ్ టు బి ఇట్స్ గోల్డెన్ ఎరా డ్యూరింగ్ కృష్ణదేవరాయ రెయిన్. కృష్ణదేవరాయల యొక్క పరిపాలనలో విజయనగర సామ్రాజ్యం స్వర్ణయుగం అని ఎందుకు పిలువబడింది? ఎందుకు పిలువబడింది అంటే ఇట్ వాజ్ అ టైమ్ ఆఫ్ గ్రేట్ ప్రోగ్రెస్ ఇన్ ఆర్ట్. విపరీతమైన పురోగతి సాధించారు కళలలో, సాహిత్యంలో అండ్ శిల్పకళలో అండ్ వాస్తు శిల్పం రెండిట్లో కూడా. ద కింగ్డమ్ వాజ్ రిచ్ అండ్ వెల్ డెవలప్డ్. అండ్ ఆ రాజ్యం ఏదైతే విజయనగర రాజ్యపు వీధుల్లో ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా పోసి అమ్మేవాళ్ళు కూరగాయల లెక్కన. అందుకనే విజయనగర రాజ్యం ఏదైతే 1509 నుంచి 29 ఎవరైతే మరి పాలించారో వారు కృష్ణదేవరాయల వారు పరిపాలించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అండ్ టోటల్‌గా కళలు, సాహిత్యం, వాస్తు, శిల్పకళ అండ్ చూస్తే ప్రజలందరూ కూడా ధనికులుగా ఉండడం ఇయన్నీ చూసినప్పుడు దాన్ని స్వర్ణయుగంగా మనం అయితే భావిస్తున్నాం. తర్వాత ప్రశ్న. హౌ డిడ్ తెనాలి రామకృష్ణ గెయిన్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ద కోర్ట్?
తెనాలి రామకృష్ణ గారికి ఎందుకు కోర్ట్‌లో 2 పదవులిచ్చి మరి ఒక మంచి స్థానాన్ని ప్రొవైడ్ చేశారు. హి గెయిన్డ్ ఎ స్పెషల్ ప్లేస్ బికాస్ ఆఫ్ హిస్ విట్. తనకున్న వాక్ చాతుర్యం మూలంగా, ఇంటెలిజెన్స్, తనకున్నటువంటి పరిజ్ఞానం అండ్ హాస్య చతురత, అలానే హి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ క్లెవర్‌లీ. చాలా తెలివిగా ప్రతి సమస్యని ఆయన సమాధానాలు కనుక్కునేవాళ్ళు. ప్రతి సమస్యని సాల్వ్ చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. అందుకని ఆయనకి ప్రత్యేక స్థానం అయితే ఉంది. హౌ డిడ్ ద క్వారల్ అఫెక్ట్ ద ప్యాలెస్? ఇప్పుడు రాజభవనం ఉంది. మొత్తం రాజభవనానికి ఈ గొడవ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఏమైనా ప్రభావం అనేది పడిందా? ద ప్యాలెస్ బికేమ్ క్వైట్ అండ్ సాడ్. ఇప్పుడు రాజుగారు రాణివాసానికి. రాకపోతే ఏమవుతుంది? చెలికత్తెలు ఉంటారు రాణిగారి దగ్గర. వీళ్ళందరూ ఎవరి కోసం? రాజుగారి సేవ కోసం. రాజుగారి లేకపోతే వీళ్ళంతా సైలెంట్‌గా ఉండడమే. ద కింగ్ స్టాప్ టాకింగ్ టు ద క్వీన్. రాజుగారు మాట్లాడడం మానేశారు. కాబట్టి రాజమందిరాలన్నీ కూడా సైలెంట్‌గా ఉన్నాయి. ఒకవేళ రాజుగారు వస్తే డాన్స్‌లుంటాయి. అంటే నృత్యము అండ్ పాటలు పాడుతుంటారు. రకరకాల ప్రోగ్రామ్స్ ఈవినింగ్ అంతా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. రాజుగారికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇయ్యడానికి అందరూ వస్తారు. కోలాహలంగా ఉంటుంది. రకరకాలుగా రాణివారు అలంకరించుకునేవాళ్ళు. ఇయన్నీ లేవు. వాట్ స్ట్రాటజీ డిడ్ తెనాలి రామ యూజ్? ఎలాంటి వ్యూహాన్ని తెనాలి రాముడు పన్నాడు? హి యూజ్డ్ ఎ క్లెవర్ ఎగ్జాంపుల్ అబౌట్ సీడ్స్ అండ్ యానింగ్ టు మేక్ ద కింగ్ అండర్‌స్టాండ్ హిస్ మిస్టేక్. రాజుగారికి చాలా కోపం ఉంది. రాణిగారు నన్ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నేను విజయనగర సామ్రాజ్యపు రాజుని. కానీ రాణివారు నన్ను అసలు లెక్కే చేయట్లా అని మైండ్‌లో అనుకుంటున్న టైంలో తెనాలి రాముని యొక్క వ్యూహం ఏంటంటే, హి యూజ్డ్ ఎ క్లెవర్ ఎగ్జాంపుల్ అబౌట్ సీడ్స్. అక్కడ వరి సాగు గురించి మాట్లాడుకుంటున్నారు. మంత్రి లేచాడు. అయ్యా! మరి ఈ నీటి పారుదల సౌకర్యం చెరువుల నుంచి మరి కాలువలు తవ్వుదాం అని ఒకళ్ళంటే, మంచి ఎరువు వాడదాం అని ఇంకోళ్ళంటే, అయ్యా! నేను చూడండి సీడ్స్ తెచ్చి అద్భుతమైనవి 3 రెట్ల పంటిస్తుంది అద్భుతం అన్నప్పుడు, ఏదైనా తేడా జరిగితే అసలు లేకుండా పోయిద్ది రామకృష్ణ అంటే, అసలు విత్తనాల్లో తేడానే ఉండదు రాజుగారు. కేవలం నాటేవాడిలోనే తేడా ఉండిద్ది. అదేంటి? నాటేవాడిలో తేడానా? అంటే, ఏం లేదు రాజుగారు, నాటేటప్పుడు రైతు ఆవలించకూడదు అని అన్నాడు. ఆవలింత అనంగానే ఈయనకి ఆవలింతొచ్చింది. ఎవరికి? శ్రీకృష్ణదేవరాయల వారికి. వచ్చి ఆయన ఆవలించాడు. ఇదేంది ఆవలింత అనేది సహజం. ఈ ఖచ్చితంగా వాడు చల్లేటప్పుడు ఆవలిస్తాడు. సమస్యే లేదు. అవి పండవు. ఇంకేంటి? అంటే ఆవలింత సహజమా రాజుగారు? అవును, సహజమే. అవునా రాజుగారు? మరి సహజమైన దానికి అని అనేసరికి అర్థమైపోయింది. ఓహో! రాణిగారిని సహజమైన దానికే నేను అసహజంగా ప్రవర్తించాను. క్షమాపణ చెప్పుకోవాలి ఈరోజు అనేసి వెళ్ళడం జరిగింది. వాట్ వాస్ ద రియాక్షన్ ఆఫ్ ద కోర్టియర్స్? దే లాఫ్డ్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ హిస్ ఐడియా ఎట్ ఫస్ట్. ఫస్టే కాదు, లాస్ట్‌కి కూడా అర్థం కాలా వాళ్ళకి. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రైవేట్ ఇష్యూ. కాబట్టి ఇక్కడ వాళ్ళంతా కూడా నవ్వారు. ఈ ఐడియా చెప్పంగానే 3 రెట్లు ఈ విత్తనాలిస్తే దిగుబడిని 100 కేజీలు పండేది 300 కేజీలు పండిద్ది అని చెప్పంగానే అందరు నవ్వారు. ఎలా నవ్వారు? ఒకడంటాడు అండ్ వీటికి నీళ్లు కూడా అవసరం లేదంటాడు. ఇంకోడంట ఈ పాపం చంద్రమండలం నుంచి పట్టుకొచ్చినట్టున్నాడు అని. అలా రకరకాలుగా నవ్వడం జరిగింది. ఎగతాళి చేశారు. వ్యంగ్యంగా మాట్లాడారు. హౌ డస్ ద స్టోరీ కంక్లూడ్ అండ్ వాట్ లెసన్ కెన్ బి లెర్న్డ్? ఎలా కథ సుఖాంతమైంది? మనం ఏమైనా నేర్చుకోగలమా? ఏదైనా పాఠం నేర్చుకోగలమా? ద కింగ్ అపాలజైజెస్ అండ్ మేక్ పీస్ విత్ ద క్వీన్. రాజుగారు వెళ్ళి తిరుమలాంబాల్ తన భార్యకి క్షమాపణ చెప్పడం జరిగింది. తనతో ప్రశాంతంగా, సౌఖ్యంగా బ్రతకడానికి మార్గాన్ని ఎంచుకున్నారనమాట. వి షుడ్ నాట్ మిస్‌అండర్‌స్టాండ్ అదర్స్ అండ్ షుడ్ థింక్ బిఫోర్ రియాక్టింగ్. మనం ఊరికే నోరుంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు మనం మనసుందిగా అని భావించకూడదు. నోరుంది కాబట్టి మాట్లాడకూడదు. మనం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరైనా సరే, అది రాజైనా, కడు బీదైనా, ఎవరైనా సరే ఏంద్ ఒక సామెత అనేదుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేసి. కాబట్టి మన నోటిని చాలా జాగ్రత్తగా, చక్కగా వాడుకోవాలి.
అండ్ ఇక్కడ తెనాలి రామకృష్ణ యొక్క గొప్పతనం ఏంటంటే, రాజుగారి దగ్గరికి జస్టర్ అంటారు వీళ్ళని. వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు ఏ సమయమైనా. రాజుగారికి మూడ్ బాగోకపోయినా, ఈ విట్టి పర్సన్ అయిన జస్టర్‌ని పిలుస్తారనమాట. ఆయన నవ్విస్తాడు రాజుగారిని. రకరకాలుగా ఎలాగైనా సరే. ఆయన కొన్ని పొడుపు కథలు అడుగుతాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఉండే ఫ్రెండ్స్ ఎలా ఉంటారో రాజుగారి దగ్గర జస్టర్ అనేవాడు అలా ఉంటాడనమాట. అది తెనాలి రామకృష్ణుడు చేసేటటువంటి పని. కాబట్టి రానివారు పిలిపించి, దయచేసి దీన్ని సాల్వ్ చేయమన్నప్పుడు, ప్రైవేట్ ఇష్యూ లాగానే డీల్ చేశాడు. ఆయన్ని పర్మిషన్ అడిగి, "ఏంది మీ ఆవిడతో సరిగ్గా లేరంట" అని అలా తలకాయలు లేసిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా విత్తనాలు ఒకటి యాడ్ చేసేసి 3 రెట్లు పెరుగుతుంది. కాకపోతే విత్తనాల్లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఒకవేళ రైతు గనక నాటేటప్పుడు ఆవులిస్తే మాత్రం అయి పండవన్నాడు. ఆవలింత అనేది సహజమైంది. ఎందుకు మరి అలాంటప్పుడు వేస్ట్ కదా! ఆవలింత సహజమైందా? అని అడిగినప్పుడు అవును సహజమైందే. ఓహో! సహజమైందా? ఆవలింత సహజమైందేనా? అన్నప్పుడు అర్థమైంది రాజుగారికి. కాబట్టి టోటల్‌గా ఇవి ఉన్నటువంటి ప్రశ్నలు మనకి టెక్స్ట్ బుక్‌లో. అండ్ టోటల్ ఇవన్నీ కూడా మనమైతే చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మనం గ్రామర్ పాయింట్స్ లెట్ అస్ లెర్న్ అనేది కూడా చూద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. ఇదే విధంగా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి ప్రతీదీ. అండ్ పాఠానికి సంబంధించినయి అన్నీ కూడా ఇక్కడ ఐ కార్డ్స్‌లో వస్తుంటాయి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ విధంగా. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.